ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఉన్నాడు కదా, మనం ఎన్ని గ్రంథాలు తిరిగేసి చూస్తే అందరి లైఫ్ స్టైల్ ఒక విధంగా కనబడుతుంది. కొంచెం శ్రీకృష్ణుడు, రాముడు వీళ్ళందరి లైఫ్ లేదు, వారి లైఫ్ స్టైల్ అదే ఒక విధంగా కనబడుతుంది. కానీ బుద్ధునికి వచ్చేసరికి కంప్లీట్ డిఫరెంట్ కనబడుతుంది. ఒక వైరాగ్యంతో, ఒక ఏదో ఒకటి చేయాలని ఒక దాంతో సర్వభోగాలు సుఖాలను వదిలేసి జనాల్లోకి వెళ్ళిండు, జనాలకు జ్ఞానం వైపు నడిపించడానికి ప్రయత్నం చేసిండు. సో ఈ బుద్ధుడు దేవుని ఏదైతే మనం విష్ణు దశావతారాలు అని అనుకుంటున్నాం చూసారా, అందులో ఇతనికి సంబంధం లేదు. అవతారంలో ఒకరిగా చేర్చారు. ఎవరు చేర్చారు? అదే అంటే చర్చిస్తారు ఎక్కడైనా, ఆ విష్ణు యొక్క మరొక అవతారమే బుద్ధుడు అని చెప్పేసి అంటారు. నిజంగా బుద్ధుడు విష్ణుని మరో అవతారమా కాదు. బుద్ధుడు ఒక వ్యక్తియా, ఒక శక్తియా? మీరు అనుకుంటే ఒక వ్యక్తి. సాధారణంగా అతనికి హింసాత్మకమైనటువంటి ప్రేరేపణ ఎక్కడ ఉండదు కదా. అంటే ఆ ప్రతిదీ అహింసావాదంతోనే జరగాలనేటువంటి విధానం అతనిలో ఉంటుంది, బుద్ధునిలో. ఆ సిద్ధాంతం పూర్తిగా వ్యతిరేకమైనటువంటి అంశమే. అంటే దశావతారాల్లో గౌతమ బుద్ధుని స్థానం అయితే కాదు. అతనికి హిందూ ధర్మానికి సంబంధం లేదనేటువంటి అంశం అయితే ఇక్కడ చూడొచ్చు. అంటే బౌద్ధ మతానికి ఈ సందర్భంలో. కానీ బౌద్ధ మతం అనేటువంటిది వారు ధ్యానం చేస్తూ ఉంటారు కదా. ధ్యానం ఎందులో పుట్టింది? చెప్పండి. హిందూ ధర్మమే. హిందూ ధర్మంలో పతంజలి యోగ సూత్రాలని ఉంటాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి, అష్టాంగాని, ఇలా 8 రకములైనటువంటి అంగములో వారు హిందూ ధర్మంలో ఉండేటువంటి ధ్యానాన్ని తీసుకొని వారు ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో వారు హిందూ ధర్మాన్ని ధ్యాన రూపంలో తీసుకొని చేస్తూ ఉన్నారు. వారు కొన్ని మాటలైతే హింసాత్మకమైనటువంటి ప్రేరేపణలు చేయవు, కానీ ఆ సందర్భంలో అవన్నీ హింస లేకపోతే మాత్రం ఈ ప్రపంచం లేదు కదా. ఇప్పుడు ఒక దేశం మీద వేరే దేశం మీద దండెత్తి వచ్చారనుకోండి, ఆ దేశం హింస చేయకుండా, అంటే ప్రతిదాడి చేయకుండా, ఉదాహరణకు ఒక దేశం మీద ఇంకో దేశం వచ్చి ప్రతిదాడి దాడి చేస్తుందనుకోండి, ఈ దేశం ప్రతిదాడి చేయకపోతే ఆ దేశం శూన్యమేనా? ఇలా ఇటువంటి మాటలన్నీ మనం తీసుకోకూడదు. అందుకోసమే అశోకుడు ఉన్నటువంటి పాలనలో మనం చాలా నిర్వీర్యం అయిపోయాం. ఆ సందర్భంలో మనం గట్టిగా ఉండింటే భారతదేశాన్ని ఈ పాటికే మనం విశ్వగురు భారత్గా చూసేవాళ్ళం. అంటే అశోకుడు మిస్టేక్ అంటారా, లేదంటే ఆ హయాంలో ఉన్న జనాల మిస్టేక్ అంటారా? హయాంలో జనాలు కాదు, అశోకుడు చేసినటువంటి పరిపాలనలో భాగంగా బౌద్ధాన్ని స్వీకరించండి తీసుకున్నాడు. అప్పుడు ఏం జరిగింది? శాంతి ప్రజ్వలిల్లింది. మీ అశోకుడి మీద రాజ్యానికి యుద్ధం వస్తే ఏం జరిగింది? ఆ శాంతిగానే నువ్వు ఏమైనా చేసుకో బాబు, నేను శాంతంగానే ఉంటాను అంటే ఆ దేశం ఉండేదా? అది అలాగే జరిగింది కదా. ఆ సందర్భంలో శాంతం అవసరమే. మానసికంగా ఎంతవరకు నువ్వు ఏకాంతంగా ఉంటావో అంతవరకు శాంతం అవసరమే. కానీ ఒక దాడి జరుగుతున్నప్పుడు ప్రతిదాడి చేయకపోతే మాత్రం అది మూర్ఖపు చర్యే. నేను ఒక దేవుళ్ళ పేరు చెప్తాను, అయిపోయింది, ఒక 2 minutes. దేవుళ్ళ పేరు చెప్తాను. ఆ దేవుళ్ళ గురించి ఒక పదంలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారో చూద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీరామ పరమాత్మ, వెంకటేశ్వర స్వామి పరమాత్మ. అందరూ పరమాత్మేనా? పరమాత్మే. మరి అలాంటప్పుడు శాఖలు ఎందుకు? ఏ శాఖలు? ఈ శ్రీకృష్ణుడు వేరు. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనే. మీకు పాలకోవ నచ్చింది, నాకు మిక్చర్ నచ్చింది. మీరు పాలకోవ మీరు తినండి, నా మిక్చర్ నేను తింటాను. మీ పాలకోవను మీరు పూర్తిగా ఆస్వాదించండి. దాంట్లో ఉండేటువంటి పాలలో ఉన్న మధురాన్ని, దాంట్లో వేసిన పంచదార మధురాన్ని పూర్తిగా ఆస్వాదించండి. మీ మధురం కోసం ఆ ఆకారం అంటూ ఉద్భవించింది. ఆ ఆకారాన్ని పూర్తిగా మీరు పట్టుకొని దాని ఆస్వాదన మీరు తీసుకోండి. నా మిక్చర్లో ఉన్నటువంటి కారాన్ని నేను పూర్తిగా ఆస్వాదిస్తాను. నా దాంట్లో చేసినటువంటి బూందీని నేను పూర్తిగా ఆస్వాదిస్తాను.